హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈరోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్స్ లో మనం చూస్తూనే ఉన్నాం, వార్ అనేది మనకి 4వ వారానికి రావడం మనం గమనించాం. సో నిన్న మనకి 48 అవర్స్ లో ఒక స్టేట్మెంట్ తీసుకుంటా అని డొనాల్డ్ ట్రంప్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, సో మనసు మార్చుకొని 24 అవర్స్ లోనే మనకి స్టేట్మెంట్ అనేది రావడం మనం గమనించి, సో సిస్ ఫైర్ అనేది 5 రోజుల వరకు మనకి ఇంకా ఏమి యుద్ధాలు ఉండదు, మనం ఆపేస్తున్నాం అని చెప్పి ఒక మాట స్టేట్మెంట్ ఇవ్వడంతో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఏదైతే ట్రూ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశారో, సో దాంతో ఒక్కసారిగా నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ రావడంతో గిఫ్ట్ నిఫ్టీ అరౌండ్ ఒక 800 to 900 పాయింట్స్ అనేది ర్యాలీ చూడగలిగాం. సో మన మార్కెట్స్ దానికి భిన్నంగా బాగానే పెర్ఫార్మెన్స్ అయింది. బట్ ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ రావడంతో దాని ఇమీడియట్ గా మనకి ఇరాన్ ఫ్రాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, సో అతను ఇది మనకి ఫేక్ న్యూస్ అని చెప్పడంతో ఒక్కసారికి అంత ర్యాలీ ఉన్న మార్కెట్స్ మళ్ళీ ఫ్లాట్ గా రావడం మనం గమనించాం. సో ఈ స్టేట్మెంట్ తో మనకి చూస్తే మాత్రం 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ ఆయిల్ మార్కెట్స్ గానీ ఫైనాన్షియల్ మార్కెట్స్ కి మ్యానిపులేట్ జరుగుతుందని ఈ ఫేక్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి క్లియర్ గా వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం మనం చూసాం ఇరాన్ది. సో దాంతో మన మార్కెట్స్ కూడా మార్నింగ్ ఏదైతే నిన్న ఈవినింగ్ 900 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఉన్న మార్కెట్స్ అరౌండ్ మనకి మార్నింగ్ వచ్చేవరకు 300 పాయింట్స్ గ్యాప్ అప్ తో నిఫ్టీ 22,878 దగ్గర ఓపెన్ అవడం మనం గమనించాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ 950 పాయింట్స్ గ్యాప్ అప్ తో అరౌండ్ 52,384 దగ్గర ఓపెన్ అవడం మనం గమనించాం. సో మార్కెట్స్ చూస్తే మాత్రం నిన్న ఒక్క రోజు మన మార్కెట్స్ 15 lakh crores ఇన్వెస్టర్ ని డబ్బులన్నీ లాస్ అయిందని చెప్పి కూడా మనం గమనిస్తున్నాం. సో లాస్ట్ 24 days నుంచి మనం గమనిస్తే మాత్రం ఫిబ్రవరి 28th నుంచి 50 lakh మనీ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోయింది చెప్పుకోవాలి. సో ఇన్వెస్టర్ ది గానీ ట్రేడర్స్ ది గానీ, సో వీళ్ళందరిది చూసుకుంటే మనకి మార్కెట్స్ చాలా జరుగుతుంది. సో ఇవన్నిటికీ భిన్నంగా మనకి మార్కెట్ వార్ ఒకటి ఆగుతూనే మనకి ఒక కన్సల్టేషన్ వచ్చే ఆస్కారం మన ఇండిసెస్ లో కనిపిస్తుంది. అదర్వైజ్ ఇలాంటి వోల్టైల్స్ అనేది ఇంకా కమింగ్ డేస్ లో చాలా చూసే ఆస్కారం కూడా మనకి జరిగి ఉంటుంది. సో మనకి ఈ రోజు ఒక ఎక్స్పైరీ డే సో నిఫ్టీకి. సో ఇంకో 3 days అయితే మళ్ళీ మంత్లీ ఎక్స్పైరీ. సో ఈ వీక్ లో ట్రంక్ అండ్ వీక్. సో నెక్స్ట్ వీక్ లో చూస్తే ఇంకా 3 ట్రేడింగ్ సెక్షన్స్ లైక్ ట్యూస్డే హాలిడే, సో అది కాస్త మండేకి ఎక్స్పైరీ షిఫ్ట్ అయింది. సో ఫ్రైడే రోజు మళ్ళీ హాలిడే బికాస్ ఆఫ్ గుడ్ ఫ్రైడే. సో మనకి ఇక్కడ నుంచి ట్రేడింగ్ సెక్షన్స్ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ హాలిడేస్ తో కూడా మనకి మార్కెట్స్. సో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కూడా ఉంటుంది. సో ఈ ఇయర్ 26 కి సో మళ్ళీ ఫ్రెష్ ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ట్రేడింగ్ సెక్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దానికి వోల్టైలిటీ కూడా ఉండే ఆస్కారం కూడా మన మార్కెట్స్ లో కనిపిస్తా ఉంది. సో ఈ రోజు ఎక్స్పైరీ ఫ్యాక్టర్. సో స్మార్ట్ మనీ నిన్న అయితే మనకి 22,500 పుట్ ఆప్షన్స్ చాలా బిల్ట్ అయిపోయి, దాంతో ఒక్కసారి మార్కెట్స్ మార్నింగ్ ఏదైతే ఉందో సో దాన్ని అంతా వైడప్ చేసిందని చెప్పుకోవాలి. పిఎం మోడీ ఎప్పుడైతే 2 o'clock కి మనకి మాట్లాడారో సో దాని తర్వాత మార్కెట్స్ అనేది ఒక్కసారిగా పుంజుకోవాల్సింది. బట్ ఆ రోజు చూస్తే మాత్రం నిన్న ఆ లో నుంచి ఒక స్మార్ట్ రికవరీ అనేది చూడగలిగాం. సో ఆ తరహాలోనే మనకి మార్కెట్స్ పుంజుకుంటే అనుకుంటాం. దానికి భిన్నంగానే మార్కెట్స్ ఇంకా డౌన్ బయార్డ్ సైడే కొట్టింది. సో దాంతో ఒక పుట్స్ ఎక్కువ బిల్టప్ అవడంతో మార్నింగ్ సో దాన్ని వైండప్ చేయడానికి కోసం ఒక గ్యాప్ అప్ కూడా చూడగలిగాం. సో దాంతో పాటు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్స్ తో కూడా మన మార్కెట్స్ హై గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది. సో అరౌండ్ 300 పాయింట్స్ తో. సో స్మార్ట్ మనీ అనేది ఎక్కడ ప్లే అయిందని మనం గమనిస్తే మాత్రం ఈ రోజుకి 22,800 పుట్ అండ్ 23,000 కాల్ ఆప్షన్. సో ఈ రెండింటి దగ్గరనే వైండప్ అయింది చెప్పుకోవాలి బికాస్ ఆఫ్ ఈ 200 పాయింట్స్ లోనే. 22,800 పుట్ చూస్తే మార్నింగ్ 217 రూపీస్ ఉండే. సో అది కాస్త ఎండ్ ఆఫ్ ది డే కి జీరో అవడం మనం గమనించాం. అలాగే 23,000 కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో 111 అది కూడా ఎండ్ ఆఫ్ ది డే కల్లా జీరో అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో నిఫ్టీ పరంగా మనం చూస్తే మాత్రం ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించింది. సో లాస్ట్ 4 సెక్షన్స్ నుంచి ఏదైతే మనకి నిఫ్టీ బాటమ్స్ ఎక్కడ ఆగకుండా ఎవ్రీ డే ఫాలింగ్ ఒక బ్లాక్ ఫ్రైడే అండ్ బ్లాక్ మండే ఇలా చూడగలిగాం. సో దాని తర్వాత ఆ 4 days లో అరౌండ్ ఒక 1,400 పాయింట్స్ అనేది అబ్జర్వ్ అవడం మనం గమనించాం నిఫ్టీకి. సో 23,862 నుంచి 22,471 లాస్ట్ 4 సెక్షన్స్ లో మనకి మొత్తం అది మనకి 1,400 పాయింట్స్ అనేది మనకి లోవర్ లోస్ ఫార్మేషన్ రావడం మనం గమనిస్తాం. సో ఇది ఒక రిలీఫ్ ర్యాలీ అండ్ రిలాక్సేషన్స్ కి ఒక బుల్స్ కి బ్రేర్స్ ఒక టైడప్ అయిపోయి ఒక బుల్స్ ఒక పట్టుదల ఇస్తుంది. సో దీనికి భిన్నంగా ముందుకు ఫర్దర్ గా మూవ్ అవ్వాలంటే డెఫినెట్ గా కొన్ని డేస్ మనం పాజ్ అయి చూడాల్సి ఉంటుంది. సో మనకి ఫ్రైడే రోజు గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ఎగ్జైట్ గా ఈ రోజు ఫుల్ఫిల్ చేసి డెఫినెట్ మళ్ళీ అక్కడ నుంచి వైండ్ అప్ అవడం మనం గమనించాం. సో మనకి ఈ రోజు చూస్తే మాత్రం ఆ గ్యాప్ 23,067 ఫ్రైడే రోజు లో. సో ఈ రోజు హై చూస్తే మాత్రం 23,057. సో 10 పాయింట్స్ అబ్రేషన్స్ తో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసేసి అక్కడ నుంచి ఫ్రిజిల్ అవుట్ అయిందని చెప్పుకోవాలి. సో మనకి నెక్స్ట్ కమింగ్ డేస్ లో సపోర్ట్స్ రెసిస్టెన్స్ నిఫ్టీకి చూస్తే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 22,620
24, అది వచ్చి ఈ రోజు వచ్చిన లో. సో అది బ్రేక్ డౌన్ అయితే మాత్రం స్వింగ్ లో నిన్న చూసిన లో అయితే ఉందో 22,471. సో హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం ఫ్రైడే రోజు హై అయితే ఉందో 23,345 అనేది ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో అది అధిగమిస్తే మాత్రం 23,887 దట్ వాజ్ అండ్ 20 DMA. సో 22,471 ని బాటమ్ అవుట్ చేయాలంటే 20 DMA ని అట్లీస్ట్ 1 or 2 days మన దాన్ని అబౌవ్ క్లోజ్ అవుతేనే మనం ఫర్దర్ గా మూవ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇవన్నీ జరగాలి అంటే ఈ వార్ 5 days ఆగిన తర్వాత కూడా వార్ ఆగిపోయిందని ఒక కరెక్ట్ మళ్ళీ ఒక స్టేట్మెంట్ వస్తే మాత్రం డెఫినెట్ గా ఇక్కడ బాటమ్ తీసుకొని మార్కెట్స్ మళ్ళీ హైయర్ సైడ్స్ మూవ్ అయ్యేస్కారా మనకు అనిపిస్తుంది. లేదంటే మనకి మళ్ళీ ఈ 22,471 లో అయితే ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ చూసే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం సిమిలర్ ప్యాటర్న్. సో మనకు డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం కనిపించింది విత్ 2.5% గెయిన్ తో. సో మనకి నిన్న ఏదైతే దీనికి క్యాండిల్ చూస్తే మాత్రం నిన్నటి హైని ఇంకా బ్రేక్ చేయలేదు. సో సెకండ్ హాఫ్ లో 12 వరకు నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ ఒక వ్యూ లో ఉండే 12 తర్వాత ఒక్కసారి మార్కెట్స్ పుంజుకున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి నిన్నటి హైని బ్రేక్ చేస్తూ ఒక్కసారిగా నిన్నటి హై 52,665 దాన్ని అధిగమించగానే ఒక్కసారి ర్యాలీ అనేది 52,949. సో అక్కడ నుంచి అరౌండ్ ఒక మనకి 300 to 400 పాయింట్స్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీ లో చూడగలిగాం. సో ఇలాంటి మూవ్స్ ఇంకా ఫర్దర్ గా ఇంకా హెవీ ఆస్కారం ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 51,827 అనేది ఒక ఫస్ట్ సపోర్ట్ గా ఉంటుంది ఈ రోజు వచ్చిన లో. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 52,665 ఇది సెకండ్ పాయింట్ సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం మనకి ఇంకా ఫ్రైడే రోజు గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీకి నిఫ్టీ ఫుల్ఫిల్ చేసింది బట్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫుల్ఫిల్ చేయలేదని చెప్పుకోవాలి. 53,297 అనేది ఫ్రైడే రోజు గ్యాప్ ఏరియా లో. సో అది అది ఫుల్ఫిల్ చేస్తేనే ఫర్దర్ గా మూవ్ ఉండే ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ మనకి డౌన్ సైడ్ ఉండే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో ఇంకా కనిపిస్తా ఉంది. బట్ ఈ రోజు హై లో చూసుకుంటే మాత్రం ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనకు కనిపించింది బ్యాంక్ నిఫ్టీకి. 51,827 అనేది లో అండ్ హై చూస్తే 52,949. సో మేబీ దీని హై అబో నెక్స్ట్ డే ఓపెన్ అవుతేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది చూసే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం అరౌండ్ ఈ రోజు 2% వరకు ర్యాలీ అనేది చూడగలిగాం. సో ఈ సెక్టార్ ఆ సెక్టార్ అంటూ ఏం లేదు, ప్రతి సెక్టార్ ఈ రోజు ర్యాలీలో మనకి పెర్ఫార్మెన్స్ అయింది. బట్ ఆటోస్, పిఎస్యూస్, కన్సూమర్ డ్యూరబుల్స్, ప్రైవేట్ బ్యాంక్స్, రియాలిటీస్ ఇండెక్స్ ఇలాంటి మాత్రం 0.5% నుంచి 1% ర్యాలీ అనేది ఈ రోజు చూడగలిగాం. సో నిఫ్టీకి ఈ రోజు న్యూస్ మేకర్ తో మూవ్ అయిన స్టాక్ చూసుకుంటే మాత్రం ఏషియన్ పెయింట్. సో 2157 దగ్గర ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 1.7% ర్యాలీ అనేది ఈరోజు స్టాక్ చూడగలిగాం. సో మేబీ ఏదైనా ఫర్దర్ గా మూవ్స్ హైయర్ సైడ్ గానీ లోయర్ సైడ్ గానీ వస్తే మాత్రం ఇంకా దీంట్లో మనకి న్యూస్ ని బేస్ చేసుకొని ఫర్దర్ మూవ్ చూసే ఆస్కారం ఏషియన్ పెయింట్ లో కనిపిస్తుంది. అలాగే మనకి ఇండిగో, ఎల్ఎన్టీ, ఓఎన్జిఎస్ ఇలాంటి స్టాక్స్ లో కూడా ర్యాలీ చూడగలిగాం. సో లో నుంచి మంచి పెర్ఫార్మెన్స్ అయిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం కోటక్ బ్యాంక్ 2% గెయిన్ వరకు చూసాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.5%. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే మార్నింగ్ వరకు ఒక వ్యూ లో ఉండే ఎండ్ ఆఫ్ ది డే కల్లా సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక్కసారిగా స్టాక్ పుంజుకొని ప్రాఫిట్ లో కూడా రావడం మనం గమనించాం. సో మొబిలిటీ స్టాక్స్ చూసుకుంటే మాత్రం జేబీఎం ఆటో, ఒలెక్ట్రా, గింటెక్ ఇవి మాత్రం చాలా బాగా ర్యాలీ రాగలిగింది. సో మేబీ ఏదైనా ఫర్దర్ గా డిప్ వస్తే మాత్రం 560 or 540 లెవెల్స్ వస్తే మాత్రం ఒక ఆపన్ తీసుకోవచ్చు జేబీఎం ఆటోలో. హైయర్ సైడ్ 600 నుంచి 650 లెవెల్స్ దాకా వెళ్లే ఆస్కారం మనకి జేబీఎం ఆటోలో కనిపిస్తుంది. ఒలెక్ట్రా, గింటెక్ కూడా సిమిలర్ ప్యాటర్న్ 990 లెవెల్స్ వరకు ఇది ఒక ఆపన్ తీసుకోవచ్చు. హైయర్ సైడ్ చూస్తే మాత్రం 1000 and 200 లెవెల్స్ దాకా వెళ్లే ఆస్కారం మనకి ఒలెక్ట్రా, గింటెక్ లో కూడా కనిపిస్తుంది. సో న్యూస్ బేస్ ని మన మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ అవుతుంది కాబట్టి, అలాగే మనకి హాలిడేస్ కూడా హెవీగా ఉంది కాబట్టి మార్కెట్స్ లో కొద్దిగా కాషియస్ గా ఉంటూ ఇన్ కేస్ మంచి ట్రేడర్ గా మూవ్ అవ్వాలి అంటే 20 DMA వచ్చిన తర్వాతనే ఒక లాంగ్ బిల్డప్ చేయాలి. అదర్వైజ్ మార్కెట్స్ లో కొద్దిగా కామ్ ఉండడం ఇట్స్ ఎ గుడ్ సైన్ అని నా అభిప్రాయం. బట్ ట్రేడర్స్ మాత్రం ఎవ్రీడే స్టాప్ లాస్ తోనే ట్రేడ్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ అని నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.